అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలము దుద్యాల గ్రామంలో పర్యటించారు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. వీరికి దుద్యాల నాయకులు దేవపట్ల సింగిల్ విండో అధ్యక్షులు కోటిరెడ్డి, మండల క్లస్టర్ ఇన్ఛార్జి గంగిరెడ్డి గారి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటీవలే 50 లక్షలతో పెద్దకోడివాండ్లపల్లికి వేసిన సీసీ రోడ్డు, తారు రోడ్డును టీడీపీ నేతలతో కలిసి మంత్రి మండిపల్లి ప్రారంభించారు. దుద్యాల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి దృష్టికి నేతలు, ప్రజలు తీసుకొచ్చారు. ఈ 3 ఏళ్లలో ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు మంత్రి మండిపల్లి. రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం, ముఖ్యంగా గ్రామసీమల్లో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్లపల్లెలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు అలాగే బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా ఏ రోజు ఈ గ్రామానికి, ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గత ఎన్నికల హామీగా చెప్పడం జరిగింది. ఈరోజు వందలాది మంది గ్రామస్తుల సమక్షాన దీన్ని ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఈ ప్రభుత్వమైన ఏర్పాటైన ఈ 2 సంవత్సరాల్లోనే రాయచోటి నియోజకవర్గంలో సుమారుగా అన్ని గ్రామాల్లో 100 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామసీమల్లో సీసీ రోడ్లు, డ్రైనేజు అలాగే గ్రామాల్లోకి వెళ్ళే రహదారుల నిర్మాణం కూడా మన నియోజకవర్గంగా బేసిక్గా చేసిన దానికి ఇక్కడ సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే సుమారుగా 21,50,00,000 రూపాయలతో శాసకీయ నిధులతో ఈ నియోజకవర్గంలో 12 రోడ్డు రహదారులు ఏవైతే ఉన్నాయో దానికి టెండర్లను కూడా పిలవడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే ఈ 21 కోట్ల రూపాయల వర్కులు కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఏవైతే గ్రామాలకు ఇంకా పెండింగ్ ఉండే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రహదారులను కూడా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఇండ్లు కావాలి, అలాగే పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టతో తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఇండ్లు కావాల్సిన వాళ్ళు, అలా ఇంటి పట్టాలు కావాల్సిన వాళ్ళు దయచేసి వారి యొక్క సచివాలయాల్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూలై, ఆగస్టు నెలల్లో తప్పకుండా గ్రామాల్లో అలాగే పట్టణంలో ఉన్న వార్డులలో ఎవరైతే వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాంది. అదొక శుభవార్త. ఎందుకంటే కూటమి ప్రభుత్వం యొక్క నినాదాల్లో ఇదొకటి కాబట్టి గృహము, పెన్షన్లు ఈ 2 కూడా మన నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చే 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ వేసవిని తట్టుకునేదానికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే యుద్ధ ప్రాతిపదికన నీటి వసతి కావాలో అక్కడ తక్షణమే బోర్లు వేయించడం, మోటార్లు రిపేర్లు ఉంటే మోటార్లు రిపేర్లు చేయించడం. అది ఈ 2026 సంవత్సరం వేసవి కాలాన్ని తట్టుకుంటే తప్పకుండా 2027 వేసవి కల్లా వెలిగిళ్ళు ప్రాజెక్టు నుంచి 60% పనులు పూర్తి చేసి గ్రామాల్లో ఏదైతే 850 పల్లెలకు హామీ ఇచ్చామో దానిలో సుమారుగా ఒక 60% గ్రామాలకు వెలిగిళ్ళు నీళ్ళు ఇచ్చే స్కీమ్ కూడా రెడీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే శ్రీనివాసపురము వెలిగిళ్ళు రిజర్వాయర్ కింద పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా శాశ్వత పరిష్కారంగా అలైన్మెంట్ పనులు, అలాగే కొత్త కాలువ లెక్క నిర్మాణం, అందిరిన నీళ్లు ఏదైతే అందిరి నుంచి తీసుకొచ్చేదానికి శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్ టెండర్లు కూడా
వచ్చే నెలలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.